వెల్కమ్ టు బీఆర్కే ఇండప్. దిస్ ఇస్ వియా వర్మ. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత సంచలనంగా మారిన పేరు కల్వకుంట్ల కవిత. ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కీలక నేతగా, ముఖ్యంగా మహిళా ఉద్యమాలకు ప్రతినిధిగా ఉన్న కవిత ఇప్పుడు అదే పార్టీకి వ్యతిరేకంగా నిలబడటం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తుంది. కల్వకుంట్ల కుటుంబంలో ఆస్తుల పంచాయతీ జరుగుతుందన్న ప్రచారం, అన్నా చెల్లెళ్ల మధ్య పదవుల పోరు నడుస్తుందన్న వాదనలు ఇవన్నీ బయటకు రావడంతో బీఆర్ఎస్లో అంతర్గత కలహాలు బహిరంగంగా మారాయి. తన వాదనలకు తండ్రి కేసీఆర్ నుంచి స్పందన లేకపోవటం, పార్టీ పెద్దల సూచనలతోనే తనను సస్పెండ్ చేశారన్న ఆరోపణలు, ఈ పరిమాణాలన్నీ కవితను పూర్తిగా వేరే దారిలోకి నెట్టినట్లుగా కనిపిస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇది ఆస్తుల కోసం పోరాటం కాదు, ఆత్మ గౌరవం కోసం సాగుతున్న యుద్ధమని కవిత స్పష్టం చేయటం ఈ వివాదాన్ని మరింత తీవ్రమయ్యేలా చేసింది. కవిత బీఆర్ఎస్ బంధం తెగిపోవటానికి దారితీసిన పరిణామాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇటీవల శాసన మండలిలో మాట్లాడిన కవిత తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సొంత కుటుంబ సభ్యులే తనను మోసం చేశారని, తన భర్త ఫోన్ ట్యాప్ చేశారని, పార్టీ కోసం ఉద్యమం కోసం సేవ చేసిన తనపై కుట్రలు పన్నారని ఆమె చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపాయి. ఇవన్నీ తెలిసినా కేసీఆర్ ఎందుకు స్పందించలేదని మండలి వేదికగానే ఆమె ప్రశ్నించడం కల్వకుంట్ల కుటుంబంలో చీలిక ఎంత లోతుగా ఉందో చూపిస్తుంది. అంతేకాదు, బీఆర్ఎస్ పాలనలో ఉద్యమకారకులకు అన్యాయం జరిగిందని, అవినీతి చోటు చేసుకుందని అంగీకరించడం పార్టీకి పెద్ద షాక్ గా మారింది. హరీష్ రావు వల్లే తన కుటుంబం మొక్కలైందని పరోక్షంగా ఆరోపణలు చేయటం కూడా ఈ వ్యవహారానికి మరింత రాజకీయం తీసుకొచ్చింది. చివరిగా తాను వ్యక్తిగా వెళ్తున్నానని, శక్తిగా తిరిగి చట్టసభలకు వస్తానని ప్రకటించడం కవిత రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికినట్లుగా కనిపిస్తోంది. ఇక కవిత రాజీనామాకు ఆమోదం లభించడంతో ఇప్పుడు అసలు ప్రశ్న కవిత కర్తవ్యం ఏంటి అనే దానిపైన ఉన్నారు అందరూ. బీఆర్ఎస్ కోటాలో వచ్చిన ఎమ్మెల్సీ పదవిని వదిలేసిన కవిత ఇప్పటికే తన భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. త్వరలోనే కొత్త పార్టీ ప్రకటించబోతున్నారని, ఉగాది రోజున ప్రకటన ఉండొచ్చన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రస్తుతం రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలిగా ఉన్న కవిత అదే సంస్థను పార్టీగా మార్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటారన్న టాక్ కూడా వినిపిస్తోంది. బీఆర్ఎస్ లో అవమానానికి గురైన ఉద్యమకారులు, పోరాటాలే జీవన విధానంగా ఉన్న కమ్యూనిస్టులు తన వెంట రావాలని ఆమె ఇచ్చిన పిలుపు రాబోయే రోజుల్లో కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీసే అవకాశం ఉంది. మరోవైపు కవిత భావోద్వేగాలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, గొడవలు ప్రతి ఇంట్లో సహజమే అంటూ పరోక్షంగా చెల్లెల్ని ఉద్దేశించినట్టు ఉండటం కల్వకుంట్ల కుటుంబ విభేదాలు ఇంకా కొనసాగుతున్నాయన్న సంకేతాలిస్తుంది. ఇక బీఆర్ఎస్ నేతలు కవిత అడిగిన ప్రశ్నలకు ముందుగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేయటం ఈ వివాదం ఇంకా చాలా రోజుల పాటు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తుందనే సూచనలు ఇస్తుంది. మొత్తానికి కల్వకుంట్ల కవిత రాజకీయ ప్రయాణం ఇప్పుడే అసలు మలుపు తిరిగిందా, లేదా ఇది ఒక పెద్ద ఉద్యమానికి ప్రారంభమా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుందనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు ఉప్పాల లక్ష్మణ్ గారు, విశ్లేషకులు. నమస్కారం లక్ష్మణ్ గారు. చెప్పమ్మా. నమస్తే లక్ష్మణ్ గారు, తెలంగాణ రాజకీయాల్లో కవిత విస్ఫోటనాన్ని ఎలా చూడాలి? అసలు ఈ పరిణామం వల్ల ఎవరికి నష్టం జరిగే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఆమె వచ్చింది బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి. రెండోది, ఆమె బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా ఉన్నింది, సరే మళ్ళీ ఎంపీగా ఓడిపోయింది, ఎమ్మెల్సీ అయింది. కేసీఆర్ గారి కూతురు అంటే కొంత బీఆర్ఎస్ పార్టీ నెట్వర్క్ ఆమెకు కనెక్ట్ అయి ఉంది. కనెక్ట్ అయ్యి కాకుండా ఏం లేదు, కనెక్ట్ అయి ఉంది. ఉన్నప్పుడు ఆమె ఇవాళ అసెంబ్లీ అంటే మండలిలో చాలా స్పష్టంగా
వస్తాను, రాజీనామా చేస్తున్నాను, ఇంకా బీఆర్ఎస్ పార్టీకి నాకు సంబంధం లేదని చెప్పింది. బయటకు వచ్చిన తర్వాత తాను రాజకీయ పార్టీని, అంటే జాగృతి అన్నది రాజకీయ పార్టీగా మారుతుంది అని చెప్తూ ఉన్నది. సో పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ అంటే కొంత ప్రాసెస్ ఉంటుంది, 2-3 నెలలు టైం పట్టవచ్చు. ఒకవేళ ఆల్రెడీ ప్రాసెస్ బిగిన్ చేసిందేమో ఎవరికి తెలియదు. జాగృతి పేరు మీద రావచ్చు, లేకపోతే ఇంకొక పేరు మీద రావచ్చు. ఎందుకంటే జాగృతి పేరు మీద ఏ రాజకీయ పార్టీ అయినా ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటే ఇచ్చే అవకాశాలు ఉండవు. అలాగే ఎవరైనా అభ్యంతరం చెప్తే కూడా దానికి సరైన కారణాలు ఉంటే ఆ టైటిల్ అనేది ఇవ్వరు. సో ఏది ఏమైనా పార్టీవేత్త అనేది స్పష్టంగా చెప్పేసిన తర్వాత ఇంకా వెనకడుగు వేస్తుందని నేను అనుకోలేదు. కానీ ఆమె పార్టీ పెడతానని చెప్పినప్పటికీ కూడా అనేక మంది, ప్రత్యేకించి కొంతమంది బీజేపీ వాళ్ళు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అంట అని చెప్పి ప్రచారం కూడా మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఆమె వలన బీఆర్ఎస్ పార్టీ బలహీన పడుతుందని భావిస్తున్నారు. కాబట్టి ఆమెకు ఎంకరేజ్మెంట్ అనేది ఇస్తారు, ఇవ్వకుండా ఏముండరు. కావాల్సి ఏంటి, కేసీఆర్ అని ఆయన బలహీన పడాల, అంటే బీఆర్ఎస్ పార్టీ బలహీన పడాలంటే వాళ్ళకు ఒక ఆయుధం దొరికింది. ఈమె కూతురు, పార్టీలో నెట్వర్క్ ఉన్న ఆమె, పైగా ఇంకో పార్టీ పెడతానంటుంది. సో ఈ పరిస్థితుల్లో పూర్తిగా నష్టము బీఆర్ఎస్ పార్టీకే జరుగుతుంది. అయితే ఆ నష్టము ఎవరికి లాభము? బీఆర్ఎస్ బలహీన పడితే కాంగ్రెస్కు లాభమా, బీజేపీకి లాభమా అనేది కూడా ఇంపార్టెంట్. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకోవచ్చు మాకు లాభం ఉంటుంది, బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళు కొత్త లైన్కి వెళ్ళిపోయారు కదా, ఈమె కాంగ్రెస్ పార్టీకి సపోర్టరు, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అని సిగ్నల్ తీసుకొస్తున్నారు. దానివల్ల ఏమైపోతుంది అంటే బీఆర్ఎస్ పార్టీ బలహీనపడే పరిస్థితి వస్తే ఆ పార్టీలో నుంచి అనేక మంది నాయకులు బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు? సరే ప్రస్తుతం అంటే అంత అవసరం లేదు, ఇంకా ఎన్నికలు ఇప్పుడు లేవు, ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాయి. సో ఎన్నికల ఇయర్ వచ్చినప్పుడు 2028 ఖచ్చితంగా 2027 చివరిలోనో మధ్యలోనో కొత్త రాజకీయాలు ప్రారంభమవుతాయి. అంటే అప్పటికల్లా అసలు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలుస్తుందా గెలవదా, లేదా బీజేపీ ఛాన్స్ ఉందా అన్నది లేకపోతే బీఆర్ఎస్కు ఛాన్స్ ఉందా అని చూస్తారు నాయకులు ఎవరు కూడా. అప్పటికి ఇంకా బీఆర్ఎస్ పార్టీ బలహీనపడి ఉంటే మాత్రము ఆ పార్టీ నుంచి అటు బీజేపీకి వెళ్ళే వాళ్ళు, ఇటు కాంగ్రెస్కి వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు. అంటే ఎవరి విశ్వాసం వాళ్ళది, ఎవరు అధికారంలోకి వస్తారు అని. ఇప్పుడు ఎలా ఉంటుందంటే రాజకీయాల్లో వాళ్ళకి ఎంతసేపున అధికారం కావాలి. చూసాం కదా, బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్ లో అధికారం వచ్చిందని చెప్పి, అంతకుముందు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వెళ్ళిపోయారు. ఎందుకు? అధికారం కావాలి. సో ఇప్పుడు రాజకీయాలు ఏమంటే బాగా పొల్యూట్ అయినటువంటి ఈ పరిస్థితుల్లో ఆమె ఇప్పుడే బయటకు వచ్చి తను పార్టీ పెడతానని ప్రకటించింది కాబట్టి ఇంకా ఆమె జనంలోకి వెళ్ళే ప్రణాళికలతో ఉంది, వెళ్తుంది కూడా. వెళ్ళినప్పుడు జనం ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎంతమంది నాయకులు, అంటే నాయకులు అంటే ఓ మోస్తారు చిన్న చిన్న నాయకులు రావచ్చు, కానీ వాళ్ళకి అక్కడ ఇమేజ్ ఉండాలి, ఆర్థికంగా కూడా బలంగా ఉండాలి. ఈ 2 ఉంటే తప్ప ఇవాళ ఉండే పరిస్థితుల్లో శాసనసభకు ఎన్నిక కావడం కష్టం, అలాగే పార్లమెంట్కి కూడా ఇంకా కష్టం. సో ఆమె చుట్టూ ఎవరు చేరుతారు, ఎవరు నమ్మి వస్తారు అనేది ఇప్పుడే చెప్పలేము. కాలం గడవాలి, ఆమె పార్టీ పెట్టాలి, ఆ పార్టీ పేరేంటి, ఆ విధానాలు ఏంటి, అవన్నీ జనం చూడాలి. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా బలహీన పడుతుందా, బీఆర్ఎస్ పార్టీ పైకి వెళ్తుందా? ఇప్పుడున్న ఆజాన్ టుడే అయితే కాంగ్రెస్ అధికార పార్టీ, దాని తర్వాత గట్టిగా ఫైట్ ఇస్తున్నది బీఆర్ఎస్ పార్టీ, నో డౌట్. బీజేపీ 3rd ప్లేస్లోనే ఉందనుకోవాలి. వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్ లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గట్టి ఫైట్ ఉండాలి, బట్ ఇక్కడ లేదు. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గట్టి ఫైట్ లేదు, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ ఫైట్.
సో ఈ ఫైట్ ఎంతవరకు కొనసాగుతుంది, మరి ఏ విధంగా బీజేపీ వ్యూహం ఉంటుంది, ఇవన్నీ కూడా మనం రాబోయే కాలంలో మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడైతే వెంటనే మనం చెప్పడానికి అవకాశం లేదు. లక్ష్మణ్ గారు, పదే పదే కవిత అవినీతి జరిగింది అంటుంది. ఈ మాట అధికార పార్టీకి అస్త్రంగా మారే అవకాశం ఉందంటారా? స్లిప్ అయింది, మళ్ళీ చెప్పండి. పదే పదే కవిత ప్రతిపక్షంగా భావించి బీఆర్ఎస్ని అవినీతి జరిగింది అంటుంది. ఈ మాట అధికార పార్టీకి అస్త్రంగా మారే అవకాశం ఉందంటారా? అంతే కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవినీతి అన్నారు అనుకోండి, మాకు వ్యతిరేకం కాబట్టి అలా మాట్లాడుతున్నారు అని జనానికి చెప్తారు. బీజేపీ వాళ్ళు మాట్లాడారు అనుకుంటే మాకు వ్యతిరేక పార్టీ వాళ్ళు చెప్తున్నారు అని జనానికి చెప్తారు. బట్ ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చినటువంటి వ్యక్తి, కీలక పోస్టులో ఉన్న ఆమె అక్కడ అవినీతి జరిగింది అని ఆమె అంటే పార్టీలు పక్కన పెడదాం, ప్రజలైతే నమ్ముతారు కదా. ఆమె ఆ ఇంటి నుంచి బయటకు వచ్చింది, ఆ ఇంట్లో అవినీతి జరిగింది అంటే ఖచ్చితంగా నమ్ముతారు కదా జరిగి ఉంటుంది అని. అది జనంలోకి వెళ్ళిపోతుంది బాగా. వెళ్ళినప్పుడు నష్టం ఎవరికి అంటే ఆ బీఆర్ఎస్ పార్టీ బలహీనపడితే ప్రస్తుతం అయితే తాత్కాలికంగా కాంగ్రెస్కే ప్రయోజనం ఉంటుంది, నో డౌట్. ఎందుకంటే రేపు లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయి. దీన్ని ఆమె యొక్క మాటలను, ఆమె యొక్క తీరును అన్ని కూడా ఒక అస్త్రంగా ఉపయోగించుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. కానీ ఫ్యూచర్లో ఎలా ఉంటుందో చెప్పలేము. ఎందుకంటే ఆరోపణలు వేరు, దాని మీద ఆధారాలు ఉండి కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం వేరు. ఇప్పుడు ఆమె ఆరోపణలు చేస్తుంది, కలెక్టర్ కార్యాలయాలు కట్టిన దాంట్లో కూడా అవినీతి జరిగింది అనింది. మరి ఆమె చెప్పి 3 రోజులు అవుతుంది కదా. ఏమన్నా కలెక్టర్ కార్యాలయం ఎవరు, కాంట్రాక్టర్ ఎవరు, ఎంత అవినీతి జరిగింది, వెంటనే విచారణకు ఏమైనా ఆర్డర్ చేసిందా ప్రస్తుత ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అంటే చేయలేదు కదా. అలా ఏం ఆలోచిస్తున్నారో ఎవరు తెలియదు కదా. ఇంకా పెద్ద పెద్ద ఆరోపణలు కూడా చేయించాము. ఆమె టార్గెట్ ఖచ్చితంగా హరీష్ రావు, తర్వాత కేటీఆర్, తర్వాత ఇంకొక ఆయన పేరు, వాళ్ళ ముగ్గురు మీద ఆమె టార్గెట్ ఉంది. ఎందుకు అంటే తనను సపోర్ట్ చేయలేదని, తను అవమానించారని, తను లిక్కర్ కేసులో ఇరికించే విధంగా వాళ్ళే ప్రయత్నం చేశారని, అంటే ప్రత్యేకించి హరీష్ రావు మీద. ఇవన్నీ ఆమె మనసులో పెట్టుకున్నది బయటకు వచ్చింది. దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత కేసీఆర్ది, కూతురు. మరి బయటకు వెళ్తే అనేక లోగుట్టు విషయాలన్నీ బయటకు వస్తాయేమో అని సర్దుబాటు చేయాల్సింది. మరి ప్రయత్నం చేసి సర్దుబాటులో ఫెయిల్ అయ్యారేమో మనకు తెలియదు, ప్రయత్నం జరిగిందో లేదో కూడా తెలియదు. లక్ష్మణ్ గారు, ప్రయత్నం అనుకుంటే చేసి మాట్లాడవలసినటువంటి ఒక్కొక్కసారి ఒక్కొక్క అంశాన్ని మాట్లాడుతూ వస్తున్నది. లక్ష్మణ్ గారు, ఇప్పుడు నష్టం అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరిగింది, అది నిజం. కానీ ఆ లిక్కర్ స్కామ్ లో కవిత ఉందనుకోవాలా లేదనుకోవాలా? అసలు అవినీతి జరగలేదంటారా అందులో? కారణమా ఢిల్లీ లిక్కర్ స్కాములో ముఖ్యమంత్రితో సహా ఇంకొక డిప్యూటీ సీఎంతో సహా అందరూ ఇరుక్కుపోయి వాళ్ళకి కేసు కోర్టులో నడుస్తూ ఉన్నప్పుడు ఏమాత్రం ఆధారాలు లేకునంటే కోర్టు కూరుకుంటుందా? అంటే లిక్కర్ పాలసీలోనే అవినీతి జరిగే విధంగా మార్చారు. దానికి లిక్కర్ లాబింగ్ అంతా కూడా ఒక స్టార్ హోటల్లో కూర్చొని దాన్ని ఫిక్స్ చేసుకున్నారు, ఎవరికి ఏంటి, ఎవరి పాత్ర ఏంటి అని. ఇవన్నీ జరిగినప్పుడు కోర్టులో విచారణ జరుగుతున్నది. కొంత ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు కోర్టు ఏం చేస్తుంది అంటే ఎఫ్ఐఆర్ కడతానే పలానా వ్యక్తి తప్పు చేశాడు అని తీసుకొచ్చి కోర్టులో నిలబెడతానే కోర్టు అంగీకరించదు, ఆధారాలు చూపమంటది. ఎఫ్ఐఆర్ వేరు, తర్వాత డిమాండ్ రిపోర్ట్ వేరు, మళ్ళీ ఛార్జ్ షీట్ వేరు. డిమాండ్ రిపోర్ట్లో కంపల్సరీగా కొన్ని ఆధారాలను చూపాలి. ఏం ఆధారాలు చూపకుండా అనుమానంగా ఉంది అని కోర్టులో ప్రవేశపెడితే వెంటనే బెయిల్ ఇచ్చేస్తారు.
అందువలన కొన్ని ఆధారాలు ఉన్నాయనే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు చెప్పాయి. కేసు నడుస్తున్నప్పుడు అది పూర్తి విచారణ జరిగితే తప్ప ఎవరి పాత్ర ఎంత అన్నది తేలుతుంది. మరి తేలితే శిక్ష పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఆధారాలు లేకపోతే కొట్టేసే పరిస్థితులు కూడా ఉంటాయి, చెప్పలేము. కానీ నిందైతే పడిపోయింది కదా. లక్ష్మణ్ గారు, కవిత శాసన మండలిలో పర్సనల్ విషయాలు మాట్లాడాల్సిన అవసరం ఉందంటారా? అంటే తను ఎందుకు రాజీనామా చేశాను ఎమ్మెల్సీ పదవికి అనేది చెప్పాల్సి వచ్చింది కాబట్టి. ఎందుకంటే 3 నెలల క్రితమే రాజీనామా చేస్తే స్పీకర్ ఆమోదించలేదని. ఎందుకంటే ఆమె పిఏ ద్వారా పంపింది అని. మామూలుగా అయితే పిఏ ద్వారా పంపడము, ఫ్యాక్స్లో పంపడము, రిజిస్టర్ పంపడం చెల్లదు. వ్యక్తిగతంగా వెళ్ళి స్పీకర్ కానీ లేదా మండలి చైర్మన్ కానీ, శాసనసభ్యులు అయితే స్పీకర్కి ఇవ్వాలి, మండలి సభ్యులైతే మండలి చైర్మన్ కు వ్యక్తిగతంగా కలిసి నేనే ఈ సంతకం పెట్టాను, ఇది నేనే రిజైన్ చేస్తున్నానని చెప్తే అప్పుడు దాన్ని ఆమోదించడానికి అవకాశాలు ఉంటాయి. అప్పుడు కూడా సమయం కూడా ఇవ్వచ్చు. నిన్న కూడా అసెంబ్లీలో సమయం ఇస్తాను అంటే కూడా ఆమె వద్దనింది. మండలి చైర్మన్ గా సమయం తీసుకుంటే కూడా వద్దనింది. ఆమోదించమని అడిగింది కాబట్టి ఆమోదించేశారు. ఆమోదించిన తర్వాత ఆమె ఇంకా ఎందుకు కారణాలు చెప్పాలి కాబట్టి ఆమె నాకు ఇట్లా అవమానం జరిగింది అని ఇవన్నీ ఒక ఫోరం దొరికింది. వీళ్ళ లక్షలాది మంది చూస్తూ ఉంటారు విజువల్స్. అరే మన పబ్లిసిటీ వస్తుంది, తను చెప్పడం మంచిది అనుకుని చెప్పింది అని నేను అనుకుంటున్నాను. లక్ష్మణ్ గారు, కవిత చేసే బీఆర్ఎస్ పార్టీ మీద వ్యాఖ్యలు నిరంతరం చేస్తూనే ఉంటుంది. దేనికి సంకేతం అనుకోవాలి అసలు? ఇక అక్కడ ఇప్పుడు వాళ్ళ అంతర్గతంగా కేటీఆర్ కానీ, హరీష్ రావు విషయంలో కానీ, ఒక ఆయన విషయంలో కానీ వాళ్ళ మధ్య మరి ఏం జరిగింది? రూమర్ అయితే ఏముందంటే ఆస్తులకు సంబంధించి లేకపోతే మనీకి సంబంధించి అని రకరకాల వార్తలు వస్తున్నాయి. అవేం కాదు అని ఆమె అంటున్నది. నాకు అవమానం జరిగింది కాబట్టి నేను బయటకు వచ్చా అంటున్నది. మరి ఏది నిజమో ఏం తెలీదు. వాళ్ళ ఇంటర్నల్ గా ఎన్ని వ్యవహారాలు మనం చెప్పలేము ఇప్పుడు. మనం అందువలన ఆమె ఆవేదన ఆమె చెప్పుకుంటున్నది. మరి జనం ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఆమె టూర్ ఏంది, రేపు పొద్దున అసలు పార్టీని ఎలా నిలబెట్టుకోగలుగుతుందని మనం వేచి చూడాల్సి వస్తుంది. కవిత బీఆర్ఎస్ పార్టీని ప్రతిపక్ష పార్టీగా భావిస్తున్నారని అనుకోవాలా లక్ష్మణ్ గారు? అంతే కదా. ఆమె ఇప్పుడు ఎప్పుడైతే ఆమె పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను టార్గెట్ చేయడం కాకుండా పార్టీని కూడా టార్గెట్ చేసినట్టే కదా. ఇప్పుడు వ్యక్తులు చేస్తే పార్టీని చేసినట్టే, పార్టీని కూడా టార్గెట్ చేసిందంటే ఇప్పుడు ఇన్ని జరుగుతూ ఉన్న అక్రమాలు జరిగాయి అయినా కూడా కేసీఆర్ ఏం చేయలేకపోయినాడు అంటే ఇంకా మరి ఇండైరెక్ట్ గా కేసీఆర్ ను కూడా టార్గెట్ చేసినట్టే లెక్క అది. అంటే అర్థమేమి? అప్పుడు పార్టీని టార్గెట్ చేసినట్టు. పార్టీని టార్గెట్ చేసినప్పుడు నీకు ప్రతిపక్ష రోలే తీసుకుని అనుకోవాలి కదా. అంటే ప్రతిపక్షం అంటే ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది, మిగతా పార్టీలు ప్రతిపక్ష పార్టీలు అంటాము. ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ ఉంటే కనుక మిత్రపక్ష పార్టీలు అంటాము. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీ మీద ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందా, లేకపోతే ప్రతిపక్ష పార్టీనికే అంటే బీఆర్ఎస్ పార్టీకే ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందో చూడాలి. ఆమె అసలు వాస్తవంగా అయితే అధికారంలో ఏ పార్టీ ఉంటుందో ఆ పార్టీని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తారు రాజకీయ పార్టీలు, అంటే ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా. ఇప్పుడు ఇక్కడ ఆమె లైన్ చూస్తూ ఉంటే ఆమె కేవలం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక 3-4 వ్యక్తులను టార్గెట్ చేస్తూ ఉండేది. మరి అదే లైన్ అంతే స్థాయిలో కాంగ్రెస్ పార్టీని ఏమైనా టార్గెట్ చేస్తున్నదంటే ఇంకా చేస్తుందేమో తెలియదు మనకి. ఇప్పటివరకు అయితే చేయలేదు, సింపుల్ గా దాటిస్తున్నది. ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావుని మాత్రమే టార్గెట్ చేస్తుంది. ఎందుకు అనుకోవాలి? ఎందుకంటే సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్ కోసం ఎదురు చూస్తుందంటారా కవిత? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అక్కడ బలంగా ఉంది కదా సిద్దిపేటలో. అక్కడ బీఆర్ఎస్ పార్టీతో ఎవరు పోటీ చేసినా గెలుపొందే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ అని కాదు, అక్కడ హరీష్ రావు అనేటువంటి నాయకుడికి చాలా అక్కడ
బలంగా నాయకత్వం అది, ఆయన బలమైన నాయకత్వం ఆయనది. అక్కడ ఆడ పార్టీ అని కాదు, ఒకవేళ ఆయన వేరే పార్టీకి వెళ్ళినా కూడా రేపు పొద్దున ఆయనకి గెలిచే అవకాశాలు ఉంటాయి. ఎందుకు అంటే ఆయన నియోజకవర్గాన్ని ఓన్ చేసుకున్నాడు, ప్రజలతో మమేకమై పనిచేశాడు, ఎవరికైనా సహాయం చేయాలంటే చేశాడు, ఆపదొస్తే ఆదుకున్నాడు. అలాగే అభివృద్ధి విషయంలో కూడా చాలా అంశాలు అతన్ని చెప్పాల్సి వస్తుంది, అభివృద్ధి చేశాడని. అందువల్ల నాయకుడిని జనం మెచ్చినప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నాడు అనేది చూడరు, నాయకుడిని చూస్తారు. అరే మళ్ళీ ఈయనే రావాలి మనకొని కోరుకుంటాడు. అట్లాంటి చోటుకెళ్ళి ఈమె అక్కడ పోటీ చేసి సాధించేది ఏముండదని నేను అనుకుంటున్నాను. ఆమె ఇంకో నియోజకవర్గం సెలెక్ట్ చేసుకుంటుందేమో చూడాలి. లక్ష్మణ్ గారు, తెలంగాణ రాజకీయాల్లో కవిత పేరు సంచలనంగా మారే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఒకటి మహిళ, ఆమె దానితో కన్నీళ్ళు పెట్టింది. మొన్న కొంత సింపతి అనేది ఉంటది, అరే ఏమో జరిగింది ఇంటర్నల్ గా, ఆమెను ఏదో అగౌరవపరిచారేమో ఇంట్లో, అంటే సింపతితో సీట్ వస్తుందంటారా? సింపతితో సీట్ వస్తుందా అంటున్నానండి. కొంత ఉంటుంది, కానీ ఇప్పుడు చెప్తున్నా కదా నేను, ఆమె పెట్టే రాజకీయ పార్టీ ఏంటి, ఆ విధానాలు ఏంటి, ఆమె సక్సెస్ అవుతుందా కాదా అన్నది ఇప్పుడు చెప్పలేము, ఇంకా ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలి. కానీ ఆమెకంటూ ఒక అసెంబ్లీ నియోజకవర్గము స్ట్రాంగ్ గా, ఇప్పుడు ఆమె నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసింది, పార్లమెంట్కి చేసింది, అసెంబ్లీకి పోలేదు. మళ్ళీ పార్లమెంట్కి పోటీ చేసింది, నిజామాబాద్లోనే ఓడిపోయింది. తర్వాత మండలికి సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ ఏం చెప్పాలి ఇంకా మనం, ఆమెకి ఎక్కడుంది, ఏ నియోజకవర్గం, ఆమె ఫలానా నియోజకవర్గంలో పనిచేసింది, స్ట్రాంగ్ గా ఉంది, అక్కడ పోటీ చేస్తే ఈజీగా గెలిచిపోతుంది అని చెప్పడానికి అవకాశమే లేదు కదా. మరి ఎక్కడ అనేది ఒకవేళ ఆమె మనసులో ఎక్కడైనా ఉండొచ్చేమో. ఇప్పుడు ఆమె మామూలుగా ఏంటంటే సిరిసిల్ల అనే మాట కూడా వాడుతున్నది. సిరిసిల్ల కలెక్టరేటు, తర్వాత సిద్దిపేట కలెక్టరేట్ నిర్మాణంలో ఒకట్లు జరిగాయంటే అక్కడ కేటీఆర్, ఇక్కడ హరీష్ రావు. ఆ రెండు నియోజకవర్గాలను కూడా టార్గెట్ చేస్తుందేమో, అక్కడ పోటీ చేస్తుందేమో కూడా చెప్పలేము. ఇప్పుడు అన్న మీద చెల్లెలు పోటీ చేయకూడదని ఎక్కడుంది, చేయొచ్చు. లక్ష్మణ్ గారు, బీఆర్ఎస్లోని కీలక నేతలపై కవిత చేసిన ఆరోపణల వల్ల గులాబీ పార్టీ ఎలాంటి పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంటుందంటారు? ఇప్పుడు వాళ్ళేం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఆమె అన్ని మాట్లాడింది, ఎవరు కౌంటర్ అన్న చేస్తున్నారు? ఎవరన్నా సోషల్ మీడియాలో ఏదో ఇండైరెక్ట్ గా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఏదైనా విమర్శలు వస్తుండొచ్చేమో, కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఆమెను టార్గెట్ చేస్తూ ఏం మాట్లాడుతున్నట్టు మనకేం కనిపించలేదు కదా. రైట్, థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, మీ అద్భుతమైన విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలండి. ఇక వేచి చూడాల్సిందే మరి కవిత వ్యాఖ్యలు ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది. ఇది ఇవాల్టి బీఆర్కే డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.